నమస్తే. ఐఎమ్ డాక్టర్ స్పందన అండి. వెల్కమ్ టు వారాహి సిల్క్స్. థ్యాంక్ యూ. అమని గారు, చాలా సర్ప్రైజింగ్ గా ఉంది మిమ్మల్ని సడన్ గా చూసేసరికి. అసలు ఎంట్రన్స్ వస్తే అసలు ఆ స్టాచ్యూ, ఆ బొమ్మ చాలా బాగుంది. లోపలికి వచ్చిన తర్వాత నా ఫేవరెట్ గాడ్ ఫ్రంట్ లో పెట్టారు. సో చాలా అసలు అదొక పాజిటివ్ వైబ్స్. రైట్ సైడ్ లో వారాహి అమ్మ పిక్చర్ పెద్దగా పెట్టారు. ఇది చూస్తేనే నాకు చాలా ఎక్సైట్మెంట్ అయ్యాను. ఫస్ట్ వెనక్కి ఇదే ఇలా ఉంది, ఇంకా లోపల శారీస్ ఎంత బాగుంటుంది, ఎన్ని కలెక్షన్స్ ఉంటాయని చూడాలని చాలా ఆతృతగా ఉంది. ఎలాంటి శారీస్ అలా ఇక్కడ మాకు అవైలబుల్ ఉంటుంది? మన దగ్గర అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ అవైలబుల్ ఉంటాయండి. కంచి, సాఫ్ట్ సిల్క్, మనకి ఫ్యాన్సీలో ఉంటాయి, కుప్పడం కానీ, పైతాని, బనారస్, పటోలా, ఆర్గాన్జా శారీస్. సో అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. ఓకే ఓకే, సో చూద్దాం శారీస్ వెళ్ళి. చూద్దాం. సో అమ్ని గారు, ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మొత్తం ఫ్యాన్సీ ఇక్కడ. ఓకే. సో ఇక్కడ మనకి ఫ్యాన్సీ కాబట్టి కొన్ని అంటే అట్లా తీసుకుని వెళ్ళిపోతారు చూడగానే. అందుకని మనం కొన్ని ఇట్లా హ్యాంగర్స్కి వేస్తాము శారీస్ అన్ని కూడా. సో ఇది వచ్చేసరికి ఇక్కత్ సిల్క్ శారీ అండి. ఇది డిజైనర్ శారీ అనమాట. అంటే ఇక్కత్ శారీస్ అన్ని చోట్ల ఉంటాయి కానీ మనం కొంచెం డిజైనర్ బేస్డ్. ఓకే. ప్రైస్ ఎంత ఉంటుంది స్పందన గారు? 20 చేంజ్ అట్లా ఉంటుందండి ఇది. సో ఇది వచ్చేసరికి కోటా చెక్ అండి. ఇది టిష్యూ కోటా చెక్ ఫ్యాన్సీలో. ఇది మనకి చాలా రీజనబుల్ ప్రైస్, 3699. ఓకే, 3699. ఇవన్నీ కూడా ఫ్యాన్సీలోకి వస్తాయి అన్నమాట. సో ఇది కొంచెం కాశ్మీరీ సిల్క్ అండి. ఇవి చూస్తే మీరు కొంచెం షాల్ వాస్ ఉంటాయి కదా, సో ఆ పైన ఉంటుంది అనమాట డిజైన్ ఇలాగంతా. సో ఇది వచ్చేసరికి గద్వాల్ శారీ అండి. ఇది కొంచెం పట్టు చీర, గద్వాల్ పట్టు. గద్వాల్ పట్టు. ఇవి అన్నీ కూడా ఫ్యాన్సీకి వస్తాయి అండ్ ఇంకా మనకి పట్టు లుక్లో కూడా వస్తాయి. పట్టు లుక్ కూడా అంత లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్. ఇది వచ్చేసరికి చంబల్పూరి ఇక్కత్ అండి. ఇది చంబల్పూరి. సో ఇలాంటి గ్రీన్ కలర్ నా దగ్గర ఉంది, కానీ మీకు పేరు చెప్పిన తర్వాత నాకు తెలిసింది. అంటే ఇక్కత్లో టైప్స్, డిఫరెంట్ టైప్స్. అంటే పట్టులో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఇట్లా ఇక్కత్లో ఇది. సో ఇది వచ్చేసరికి మనకి టిష్యూ ఆర్గాన్జా అండి. టిష్యూ ఆర్గాన్జా విత్ క్రస్ట్. బార్డర్ వచ్చేసరికి స్కాలోప్ బార్డర్. ఇది కర్దానా వర్క్ అంటారు. చిన్న పూసలతోటి ఇట్లా స్కాలోప్ యూ షేప్ లాగా వస్తుంది. దీంట్లో ఇంకొక కలర్, ఇది సిల్వర్ కలర్. నైట్ టైమ్స్కి చాలా బాగుంటుంది అయితే. సో ఇది వచ్చేసరికి దుపట్టాస్ అండి. ఇవి పటోలా దుపట్టాసా? దుపట్టా. ఇది పటోలా అంటే మనకి చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్. మీరు ఎటు చూసినా ఫ్రంట్ బ్యాక్ అనేది మీరు తెలుసుకోలేరు. అవును, దీని స్పెషల్ అది వీవింగ్ అట్లా ఉంటుంది. ఇది బెనారసీ దుపట్టా, మొత్తం అంతా సిల్వర్ దుపట్టా. ఇది ఇది పైతాని దుపట్టా అండి. ఇది పైతాని దుపట్టా. సో మీరు పైతానీలో అంత ప్యూర్ ఎట్లా తెలుసుకోవాలి అంటే, సో బ్యాక్ సైడ్ అంతా చిన్న నాట్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇట్లాగా ఇది గోల్డ్ టిష్యూ వచ్చింది కదా, ఇదేమో సిల్వర్ టిష్యూ బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్. ఇవన్నీ మునియాస్ అంటారండి. ఇది మునియా బార్డర్ అంటారు. ఇది ఓకే. స్పందన గారు చాలా బాగా, అంటే ఎలాగా ఈ శారీస్ గురించి మీరు ఇన్ అండ్ అవుట్ ఏ టు జెడ్ చెప్తున్నారు. అంటే ఇది ఏంటి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఏం కలర్, ఏ మెటీరియల్ అంటే తప్పని చెప్పేస్తున్నారు. సో లేడీస్కి ఇది వస్తుంది, కానీ మీకు చాలా ఉంది. అయినా మీరు చదివింది వచ్చి డెంటిస్ట్ కదా, మీరు ఎలా మీకు ఈ ప్యాషన్ ఎలా వచ్చింది? అంటే నాకు చిన్నప్పటి నుంచి క్లోత్స్ అంటే బాగా ఇష్టం. సో ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకొంచెం ఫ్రీడమ్ వస్తుంది కదా, అప్పుడంటే మమ్మీస్ కొంటారు బట్టలన్నీ. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ మనమే డిజైన్ చేసుకుంటాము. సో అక్కడి నుంచి నాకు బాగా ఇంట్రెస్ట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్, ఎక్కడైనా ఏమైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అక్కడ దొరికే మెటీరియల్స్, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఆ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ తెచ్చుకుని వాటిని డిజైన్ చేసుకుని నేను అండ్ ఇంకా నా కిడ్స్కి నేనే డిజైన్ చేసుకుంటాను. సో 2 kids అండి, 2 daughters, ఇద్దరు కూడా. పర్వాలేదు, ఒక హౌస్ వైఫ్ గా ఉండి ఇవన్నీ మీరు బయట వరకు చేస్తారంటే చాలా గ్రేట్ అండి. ఇదొక ఆర్ట్ అన్నమాట. ఒక బట్టల విషయంలో కూడా ఒక ప్యాషన్, ఇంట్రెస్ట్, ఆ ఇష్టం ఉంటేనే ఈ టైప్ ఆఫ్ అన్ని. ఏదైనా ఇష్టం ఉంటేనే అది బాగా చేసుకోగలుగుతాం, కష్టమైన. వెరీ నైస్ అండి. సో మనం ఫ్యాన్సీలో కొన్ని శారీస్ చూద్దాము. సో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఫ్యాన్సీ సెక్షన్ అండి. మనం ఇక్కడ చూద్దాం.
ఇదేంటి ఫ్యాన్సీ ఫ్యాన్సీ? సో ముంగా సిల్క్ అంటారు. సో శారీ అంతా కొంచెం లిటిల్ లైక్ కొంచెం సాటిన్ ఫినిషింగ్ లాగా వస్తుందండి, విత్ గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ. శారీ అంతా కూడా ఇట్లా క్రాస్ డిజైన్స్ వచ్చింది. సో దీంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ ఆరెంజ్ కలర్, నావీ బ్లూ కలర్, ఎల్లో అండ్ మెజంతా పింక్. సో ఇవి వచ్చేసరికి మనకి బ్రైట్ కలర్స్, ఎందుకంటే డిజైన్ బాగా ఎలివేట్ అవుతుంది. ఇవి ఇప్పుడు లేటెస్ట్ వచ్చే మోడల్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇది వచ్చేసరికి మనకి టస్సర్ అనేది. సో లైట్ వెయిట్ ఉంటుంది టస్సర్ అండ్ సో శారీ అంతా కూడా చెక్స్ కాంట్రాస్ట్ డార్క్ నావీ బ్లూ విత్ రెడ్. సో ఇది వచ్చేసరికి గ్రీన్ విత్ బ్లూ. ఇట్స్ డిఫరెంట్ కాంబినేషన్ అండి అంతా. బనారస్లో రామాయణ్. రామా అంటే బోర్డర్ వచ్చేసరికి సాటిన్ ఫినిషింగ్ ఉంది. సో ఇక్కడ అంతా కొంచెం బనారస్ కోరా స్టైల్, కొంచెం స్టిఫ్ గా అట్లా ఉంటుంది. శారీ అంతా బుటాస్, జరీ బుటా బోర్డర్ లో ఇది కూడా బాగుంది. ఇదంతా కూడా జరీయేనండి, ఇట్స్ నాట్ ఎ పెయింటింగ్, ఇది డిజిటల్ ప్రింట్. సో ఇది వచ్చేసరికి జరీ సింగిల్ బర్డ్స్ ఎంత బాగుంది అసలు. సింగిల్ బర్డ్స్ ఇచ్చేసరికి అది బాగా ఎలివేట్ అవుతుంది. ఇక బార్డర్ కూడా చాలా బాగుంది. ఈ పళ్ళు చాలా ప్లస్ అయింది, చాలా బాగుంది పళ్ళు, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. సో నాకు ఇన్ని చూస్తుంటే కూడా నా మైండ్ లో తిరుగుతూనే ఉంది, అది అడిగే నా క్వశ్చన్ అడగాలనుకుంటాను ఇందాక నుంచి. అంటే ఫ్రంట్ లో వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక పూజారి కూర్చున్నారు కదా, ఎందుకని అంటే రోజంతా ఉంటారా లేదు ఊరికే పూజ చేసి వెళ్ళిపోతారా? నో లేదండి, పూజారి మనకి రోజు మొత్తం ఉంటారండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో ఏంటి అంటే మన వారాహిలో ఎవరు వచ్చినా సరే కంపల్సరీగా ఒక పట్టు చీర తీసుకున్నా, ఏ చీర తీసుకున్నా దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి అర్చన చేసి ఇస్తారు. సో అదొక సెంటిమెంట్. సో ఏదైనా శుభకార్యం స్టార్ట్ చేసినప్పుడు దేవుడి దగ్గర డివోషనల్ గా శారీస్ షాపింగ్ పెట్టారండి, నిజంగా గ్రేట్. చాలా మంది నిజంగానే అదొక పాజిటివ్ వైబ్స్ అన్ని విషయాల్లో కూడా మీరు చేస్తున్నది. పెళ్ళిళ్ళకి కూడా చూడండి గుడికి వెళ్ళి స్టార్ట్ చేస్తారు కదా, సో ఆ టైప్ లో ఇక్కడ మనమే అన్ని చేయించి చక్కగా స్టార్ట్ శారీ కొంటే 10 శారీస్ వస్తాయి అలాగా. ఇది బాగుంది చూడండి, ఇది ఈ కలర్ తీసేసాం. ఇది ఎల్లో గోల్డిష్ ఎల్లో. సో ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ టిష్యూ అండి, ఇది టిష్యూ ఆర్గాన్జా శారీ. ఇది మనకి మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ, లోటస్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్. ఇది అబ్జర్వ్ చేస్తే ఇది ఏంటంటే పీతా వర్క్ అంటారు. పీతా వర్క్ ఏంటి అంటే మీరు కింద జర్దోజీ వర్క్ చూసారు కదా, మనం ఇందాక పట్టు చీరల మీద జర్దోజీ వర్క్ చూసారు కదా. సో ఆ జర్దోజీ వర్క్ ని ఒక హ్యామర్ పెట్టుకుని వాళ్ళు ఇట్లా కొట్టేస్తారు. అదేంటంటే ఇంకా థ్రెడ్స్ ఇవి పట్టుకో. సో అట్లా కొట్టడం వల్ల ఆ ఫినిషింగ్ అనేది ఇలా వస్తుంది. దీన్ని పీతా వర్క్ అంటారు. ఇదంతా థ్రెడ్ మైన్యూట్ గా వర్క్ చేశారు చూడండి. ఇది అసలు వెనకాల కూడా చూడండి, మొత్తం హ్యాండ్ వర్క్, మొత్తం హ్యాండ్ వర్క్ అండి అంతా కూడా. చాలా అసలు ఇదైతే మనకి మిషన్ లో రాదు. సో ఇది కూడా మనకి ఆర్గాన్జా సారీ, లావెండర్ కలర్ ఆర్గాన్జా సారీ, చాలా బాగుంది. అక్కడక్కడ బుటీస్, హైలైట్ పార్ట్ చూసారా, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇది ఎంత హైలైట్ అంటే ఈ శారీకి మనకి ఏదైతే బుటీస్ బ్లాక్ అండ్ వైట్ వచ్చిందో బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్. సో ఇది వేరే కలర్ కాంబినేషన్ అండి, చూసాం కదా. దాంట్లో ఇంకొక కలర్, ఇది బ్రైట్ కలర్ కదా, అండ్ బ్రైట్ కలర్ పైన ఈ బ్లాక్ అండ్ వైట్ డిజైన్ బాగుందండి. నాకు చాలా నచ్చింది సారీ. ఈ సారీ పక్కన పెట్టండి, నిజంగా చాలా బాగుంది. ఇది లైట్ పీచ్ కలర్, ఆరెంజ్ షేడ్ విత్ క్రీమ్ కలర్ బోర్డర్ అండి. సో బాడీ వచ్చేసి అంత సిల్వర్ జరీ, బోర్డర్ లో కూడా సిల్వర్ జరీ. సో ఇది మంచి బ్రైట్ కలర్, బ్రైట్ రాయల్ బ్లూ కలర్. సో బాడీ అంతా చెక్స్ అండ్ పర్పుల్ మిక్స్ ఉంది కదా, కొంచెం అట్లా ఉంది విత్ ఆల్ ఓవర్ సిల్వర్ జరీ. బాడీ అంతా చెక్స్, మీరు చెక్స్ లో కూడా చిన్న 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 డాట్స్. సో ఇది చాలా ట్రెడిషనల్ కలర్ అండి, ఇది ఆరెంజ్ పింక్ అంటే కడితే చాలా బాగుంటుంది. ఆరెంజ్ పింక్ ఈ కలర్ చెప్పాలంటే ఇలాంటి కలర్స్ ఎక్కువ యూస్ చేస్తారు, ఎందుకంటే స్క్రీన్ బాగుండాలి, బాగుంటది, బ్రైట్ గా కనిపిస్తుంది. కలర్స్ ఈ బ్లూ కలర్ ఇలాంటివి ఎక్కువ, అందుకనే చెప్తారు. వావ్, ఇది ఫ్యూజన్ సారీ అండి ఇది. సో ఇకత్ విత్ కంచి, ఇదంతా ఇకత్ డిజైన్. సో బార్డర్ వచ్చేసరికి కంచి బార్డర్, ఇది కంచి బార్డర్ అండ్ డబుల్ బార్డర్, చాలా క్లాస్ అండ్ ఎలిగెంట్ గా ఉంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే బాడీ మీద ఇది థ్రెడ్ బూటీస్, ఇదేమో జరీ బూటీస్. ఇది థ్రెడ్ బూటీస్, ఇక్కడ ఇదేమో జరీ బూటీస్. చాలా ట్రెడిషనల్ గా ఉంది, చాలా నచ్చింది. కాకపోతే ఏంటంటే నేను ఆల్రెడీ ఒక శారీ డిజైనర్ శారీ తీసుకున్నాను, నెక్స్ట్ టైం తీసుకుంటాను. ఇది చాలా బాగుంది, వెరీ నైస్. ఇది కూడా పక్కన పెట్టండి. ఇవి
స్పెషల్ సారీస్ అండి ఇవి, బెనారస్ ఫ్యాన్సీ బెనారస్, ఫ్యాన్సీ ఇది ఒక పట్టు గార్డెన్ లో బెనారస్, ఉన్నట్టుందండి ఇది చూస్తుంటే. చాలా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా క్లాసీగా ఉంటాయి. So, ఇది చాలా చూసారా, బాగుంటుంది. ఇది ఎంత యూనిక్ అంటే Wow. ఎంత డిజైనర్ సారీ, ఈ కలర్ కానీ Dark pink. పింక్ ఈ డిజైన్ డిజైన్ చూడండి, faces. ఫేస్ హాఫ్ ఆఫ్ ఫేస్, హాఫ్ ఆఫ్ ఫేస్ ఇదంతా డిజైనర్. బోర్డర్ వచ్చేసరికి చిన్న బోర్డర్, చిన్న బార్డర్. సో మీకు కావాలంటే ఇదంతా కూడా వీవింగ్ అండి. సో దీంట్లోనే ఇంకొక డిఫరెంట్ కలర్ అండి, బ్రౌన్. చాలా మంది ఓకే అనుకుంటారు కానీ ఇట్స్ ఎ వెరీ గుడ్ కలర్, గుడ్ కలర్. చాలా మంచి కలర్. నీలాగా కలర్ గా ఉండాలి కడితే ఇంకా బాగుంటుంది ఇలాంటి కలర్స్. శారీ అంతా డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ లో వచ్చింది, డిజైనర్ శారీ. ఫుల్ Faces. ఆ పింక్ కలర్ శారీకి ఫేసెస్, దీంట్లో ఏమో డియర్ అనిమల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి ఇక్కడ, జంగిల్ థీమ్ లాగా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ బాగుంది. ఇది వచ్చేసరికి పీకాక్ బ్లూ, పీకాక్ బ్లూ, ఇదంతా లోటస్, రామా బ్లూ అంటారు, రామా బ్లూ, actually. రామా బ్లూ అంటారు. ఇది కడితే ఫ్యాన్సీగా ఉంటుంది, అలాగే ఇది పట్టులాగా పట్టులాగా కూడా కనిపిస్తుంది. ఉంటుంది. ఏదైనా మంచి ట్రెడిషనల్ కూడా కట్టుకోవచ్చు కదా. అవునండి. 2 in 1 చాలా బాగుంది. ఓకే అండి. సో ఓకే అండి, చాలా చూసేసాను. చూస్తుంటే ఉన్నాయండి అన్ని చూడాల్సినవి. అవునా, ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కడ ఇవన్నీ చూస్తుంటే నాకు టైం అయిపోతుంది, అన్ని కొనాలనిపిస్తుంది. సో నేను సెలెక్ట్ చేసేది మాత్రం ప్యాక్ చేసేసని నేను ఫస్ట్ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాను, టైం తీసుకొని పొద్దు నుంచి నైట్ దాకా చూస్తాను. చాలా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు ఎప్పుడు చూడని, ఎక్స్పీరియన్స్ చేయని సరికొత్త పట్టు ప్రపంచమైన వారాహి సిల్క్స్కి ఒక్కసారి విజిట్ చేయండి. మన హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ అండ్ కుకట్పల్లిలో. అమని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షాపింగ్ విత్ అస్ అండి, విత్ వారాహి సిల్క్స్. సో ఎలా అనిపించింది మీకు మీ ఎక్స్పీరియన్స్? నాకు చాలా సంతోషంగా ఉందండి, చాలా బాగుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నిజంగా ఈరోజు నేను ఒక శారీ తీసుకుని వెంటనే వచ్చేయాలనుకున్నాను, కానీ పొద్దునుంచి ఇక్కడ వచ్చి అసలు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. అంటే శారీస్, రకరకాల శారీస్ చూడాలనిపిస్తుంది, మళ్ళీ కొనాలనిపిస్తుంది. సో అన్నీ చూసాను. అలాగే మీ హాస్పిటాలిటీ కూడా చాలా నచ్చింది. మంచిగా మాకు లంచ్ ఇచ్చి ఎక్కడ బయట పోనివ్వకుండా మమ్మల్ని కట్టిపడేశారు. సో ఆ ప్రెజెన్స్ కానీ, మీరు మాట్లాడే విధం కానీ, అంటే కస్టమర్స్తో ఎంత ప్రేమగా మాట్లాడి అలా వాళ్ళు కూడా అంతే హ్యాపీ హ్యాపీగా చేస్తున్నారు, ఇంట్రెస్టింగ్గా వస్తారు. సో వెరీ నైస్. మళ్ళీ మీ షాప్కి రావాలని ఉంది. థ్యాంక్ యూ అండి. సో ఇందాక మీరు అన్ని శారీస్ చూస్తుంటే ఒక శారీని చూసి బాగా ఇష్టపడినట్టు అనిపించింది నాకు. సో మా తరపు నుంచి మీకు ఒక ఆ శారీ. వావ్, సో నైస్. థ్యాంక్ యూ స్పందన గారు, నిజంగా మీరు నా మనసు స్పందించేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అమ్ని గారు, మీరు మణికొండలో ఉంటారు కాబట్టి ఈసారి వచ్చినప్పుడు మీకు అక్కడ దగ్గరే కూకట్పల్లి, జస్ట్ నాకు ఒక్కసారి ఫోన్ చేసి వస్తే నేను ఇంకా మంచి కలెక్షన్స్ అన్ని రెడీగా పెడతాను మీకోసం. అఫ్ కోర్స్, తప్పకుండా వస్తానండి, వచ్చి విజిట్ చేస్తాను, ఇంకా మంచి డిఫరెంట్ శారీస్ కొనుక్కొని వెళ్తాను. ష్యూర్ అండి, ష్యూర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్ అండి, బాయ్.